ధర్మం, సనాతనం. అసలు ఏంటి రెండు వర్డ్స్ కున్న ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? సనాతనం అంటే పాతది, మన పూర్వీకులది. పూర్వీకులు ఏదైతే అవలంబించిన ధర్మం ఉందో అదే అని అర్థం. ధర్మం అంటే అర్థం ఏంటండి? కొందరు వ్యక్తులు గ్రూప్ గా ఏర్పరచుకున్న నియమ నిబంధనలు. అందులో న్యాయం ఉండదు, అన్యాయం ఉండదు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక 50 మంది దొంగలు కలిసి రే మనం ప్రతిరోజు రోజు దొంగతనం చేయాలని ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారనుకో, ఆ దొంగలకు అదే ధర్మం. లేదు కొద్దిమంది మంచోళ్ళు ఒక 50 మంది కలిసి రే మనకు వచ్చిన జీతంలో ప్రతి నెల 20% తీసి పేద ప్రజలకు మనం మేలు చేయాలనుకోండి అనుకో, అది ధర్మం. అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది, ఒక గ్రూపు ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలే ధర్మం. ధర్మం వేరు, న్యాయం వేరండి మళ్ళీ. సో ఇక్కడ సనాతన ధర్మం అంటే మన పూర్వీకులు అవలంబించిన ధర్మం. ఈ ధర్మానికి ఏ మతానికి సంబంధం లేదు. హిందూ మతం వేరు, సనాతన ధర్మం వేరు. ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు? అందరూ హిందువులే. ఇప్పుడు సనాతన ధర్మం అంటే నిజానికి ఇప్పుడు సనాతన ధర్మాన్ని మాట్లాడుతున్న చాలా మందికి అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. దాని మీద ఒక అవగాహన కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే సనాతన ధర్మం అంటే ఇది అని తెలియజేసే ఏ గ్రంథం లేదు. హిందూ మతం చాలా గొప్పది, చాలా పాతది.